వారి లెగసీ విత్ టచ్ ఆఫ్ ఎక్స్ట్రసీ. సినిమా, ప్రొడక్షన్, డిజిటల్ స్పేస్ సెగ్మెంట్ ఏదైనా షీ బ్రింగ్స్ హర్ ఓన్ సిగ్నేచర్ స్పార్క్. తనే నిహారిక కొనిదెల. కమింగ్ టు రాకాసానే వస్తుంది April 3rd. మనం వెళ్ళక్కర్లేదు, అదే మన వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి. సందీప్ శోభన్ గారు చాలా యాక్టివ్ గా మ్యాడ్ లో చూసాము, అది యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను నీ ఫేస్ మీద చూసినవి నేను ఎవరి ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ చూడలేదు. సంగీత్ ఇస్ వెరీ, హౌ కెన్ యూ డూ న్యూ ఎక్స్ప్రెషన్? నాన్నగారు చాలా సపోర్ట్ చేస్తారు అని, కానీ ఎంత ఫ్రీడమ్ ఇస్తారు? హీ జస్ట్ బిలీవ్స్ మీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ దట్ నాకు నాగబాబు లాంటి ఫాదర్. ఇప్పుడు టీవీలో ఒక మనసు సినిమా వచ్చింది అంటే ఎలా ఫీల్ అవుతాడు? చాలా. లావణ్య గారిది, వరుణ్ గారిది ఫస్ట్ లవ్ మొత్తం మీకే ఫస్ట్ తెలుసు అంటే నాకు ఫస్ట్ నుంచి తెలియదండి బాబు. మీ ఫ్యామిలీ నుంచి మీరు గనక ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే చరణ్ గారు, చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు వచ్చి డేట్స్ ఇస్తే ఎవరికి ప్రొడ్యూస్ చేస్తారు? పవర్ స్టార్ గురించి ఎవరికి తెలియంది, మీకు మాత్రమే తెలిసిన ఒక విషయం. కళ్యాణ్ బాబాయ్ చిన్నప్పుడు చాలా నేను ఇప్పటికీ కళ్యాణ్ బాబాయ్. చిరంజీవి గారు స్టేజ్ పైన ఒక కామెంట్ చేశారు about కాస్టింగ్ కావచ్చు ఎవ్రీథింగ్. చిన్న గారు దానికి ట్వీట్ చేసి ఐ థింక్ మీ ఫ్యామిలీ ఫోర్స్ఫుల్లీ ఒకప్పుడు ఉండిందేమో ఇండస్ట్రీలో. సైబర్ బుల్లింగ్ అనేది మీకు ఎలా ఎఫెక్ట్ చేసింది? మీ వరకు వచ్చిందా, మీరు నోటీస్ చేశారా? ఎంతవరకు అని మనం అది దులుపుకుంటూ ఉంటాం. ఎట్ సమ్ పాయింట్ ఇట్లా ఎఫెక్టివ్ కదా. చేసే వాళ్ళు అందరూ ఎందుకు చేస్తారు? భయం లేక చేస్తారు. భయం లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అన్న ధైర్యంతో చేస్తారు. ఈ రిలేషన్ గురించి కామెంట్స్ చేస్తుంటారు, మీ డ్రెస్సుల గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు అవుట్ ఆఫ్ నోవేర్ అలాంటి కామెంట్. కార్ని చూసి కుక్కలు మరగదు. ఆ కార్ ఆపినా కూడా వాళ్ళు వచ్చి డ్రైవ్ చేయరు. సో దే కెన్ నెవర్ లివ్ మై లైఫ్. వాట్ విల్ దే డూ? దే బార్క్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో రాకాసా సినిమా చూస్తే April 3rd తెలుస్తుంది హూ ఇస్ రాకాసా. ఓకే, కానీ మాకు ఫీల్స్ అయితే చాలా బాగా అనిపించాయి. అమ్మో థ్రిల్లర్ ఆ టైప్లో అనిపించాయి. ఇట్ వాస్ టూ గుడ్ కరెక్ట్ కదా. సో చెప్పండి, ఉస్తాద్ గురించి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? మీ ప్రిపరేషన్స్ ఏంటి? వెరీ ఎక్సైటెడ్. నాకు ట్రైలర్ చాలా ఫన్గా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ బాబాయ్ ఎంటర్టైనింగ్ ఆ జోన్లో. సో యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. అవునా? ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు? ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు? నేను సింగిల్ థియేటర్స్కి వెళ్ళానండి. నా క్రౌడ్ కొంచెం భయం. సో నేను మ్యాక్సిమం ప్రసాద్స్కి వెళ్తాను అంతే. ఓకే, ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళి చూస్తారు? ఫ్రెండ్స్తో వెళ్తా. ఫ్రెండ్స్తో వెళ్తారా? ఫ్యామిలీతో వెళ్తే కొంచెం డీసెంట్గా కూర్చోవాలి. ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం అల్లరి చేయొచ్చు. అవునా? ఏం అల్లరి చేస్తారు? ఎలా అల్లరి చేస్తారు? ఏనా అంటే మాస్ మూమెంట్స్ వచ్చినప్పుడు అరుస్తాం. విజిలొచ్చా? ఎలా చేస్తారు? ఇట్లా అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు చూస్తుంటారు. అందుకని ఆ మూమెంట్ని బట్టి. నేను యాక్చువల్లీ నా ఫస్ట్ విజిల్ నేర్చుకుంది కూడా జల్సా సినిమా అప్పుడు థియేటర్. ఇప్పటికీ మొత్తం సీన్ కి జల్సా ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్లో వేద్దామని స్టార్ట్ చేస్తే క్లైమాక్స్లో వచ్చింది నాకు విజిల్. క్లైమాక్స్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎస్. మీ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మేమంతా వావ్ అని చెప్పేసి దాని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీరేం డిస్కస్ చేసుకుంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళ మూవీసే వస్తున్నాయి అని అన్నప్పుడు? ఇంట్లో వాళ్ళ మూవీస్ వచ్చినప్పుడు యాక్చువల్లీ అసలు ఏం డిస్కస్ చేయం. దిల్ బీ టూ మచ్ లైక్ అప్పటికే ఇంక వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, మనం కంటెంట్ చూస్తుంటాం. సపోజ్ ఇలా ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ ఏదైనా రిలీజ్ అయితే డెఫినెట్గా యూనో కాల్స్ చేసి మెసేజ్ చేసి చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫీడ్బ్యాక్ ఆర్ అప్రిసియేషన్ ఇవ్వడం అయితే ఉంటుంది. కానీ ఎక్కువ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్ బికాజ్ ఆ బ్రేక్ అనేది ఫ్యామిలీలోనే దొరుకుతుంది కదా. సో వీ లెట్ ద బ్రేక్ బి అ బ్రేక్. ఓకే, సరే. మీ సినిమాల గురించి మాట్లాడుకోరు, తర్వాత అంటే వచ్చే మూవీస్ గురించి కానీ వస్తున్న మూవీస్ గురించి కానీ మాట్లాడుకుంటారా మరి? అంటే లెట్స్ అవాయిడ్ మూవీ టాపిక్ అని చెప్పేసి కూర్చొని అంటే అది ఆర్గానిక్గా వస్తే ఏదైనా సినిమాలో అదే మొన్న ఒక ట్రైలర్ వచ్చింది, పాట వచ్చింది, అట్లా ఏదైనా అనుకుంటే మాట్లాడతాం. కానీ మూవీస్ గురించి లెట్స్ టాక్ అన్నట్టు ఏం లేదు. ఆ టాపిక్స్లో అన్ని టాపిక్స్ ఉంటాయి, ఫుడ్, ట్రావెల్, అందులో మూవీస్ కూడా.
యా ట్రావెల్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య సోలో ట్రిప్స్ తర్వాత ఫ్రెండ్స్ ట్రిప్స్ కన్నా ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అది మాతోనా? ఎక్కడ? మీరందరూ కలిసి నాగబాబు గారు, వరుణ్ తేజ్ గారు అందరూ కలిసి ఏదో ఒక వైల్డ్ ఫారెస్ట్ కి ఓ వెళ్ళినప్పుడు. దట్ వాస్ 2-3 years బ్యాక్ ఐ థింక్ అన్నం పెళ్లి ముందు వి వెంట్ టు మసై మారా యా ఆఫ్రికా. దాని తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వి వెంట్ టు స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ Family, అందరి yeah, family yeah. అంతా కలిసి. మేము 5 వదిన, ఐదుగురు. ఇప్పుడు 6. వి రియలీ లైక్ ట్రావెలింగ్. అంటే అందరికీ ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్ట్. నాన్నకి ట్రావెల్ చేసి అక్కడ రిలాక్స్ అవ్వడం ఇష్టం. అమ్మకి ట్రావెలింగ్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. నాకు ట్రావెలింగ్కి వెళ్ళి అక్కడ కల్చర్స్ యూనో అది ఫుడ్ అదంతా చూడడం ఇష్టం. అన్న జస్ట్ టు టాక్ టు పీపుల్, జస్ట్ టు సీ దట్ ప్లేసెస్. అన్న రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు ట్రావెల్. అన్న ఎంజాయ్మెంట్ కోసం, నాన్న రిలాక్సేషన్ కోసం వెళ్తారు. నలుగురు వెళ్ళినప్పుడు అన్నీ చేస్తాం కదా. సో ఇట్ విల్ బీ లైక్ అ ఫుల్ ప్యాకేజ్ ట్రావెల్ ట్రిప్. ఇప్పుడు లావణ్య గారు కూడా యాడ్ అయ్యారు కదా, తను ఏ టైప్ ట్రావెలర్? లావణ్య ఇస్ అ బిట్ ఆఫ్ బోత్. ఇప్పుడు బయటకు వెళ్దాం ఏదన్నా యూనో లెట్స్ గో షాపింగ్ ఆర్ దిస్ దానికి వస్తారు. ఇంట్లో రిలాక్స్ అయ్యి కూర్చొని చిల్ అవుదాం అన్న కూడా చేస్తారు. లావణ్య ఇస్ వెరీ ఏమంటారు అంటే మరీ స్ట్రాంగ్గా నేను ఇదే చేస్తాను, నేను తప్ప ఏం చేయను అన్నట్టు ఉండదు. షీ ఇస్ వెరీ వెరీ ఫ్రీ. వెరీ ఫ్రీ. మీ వదిన ఈ బాండ్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. మొన్న షోలో కూడా కనిపించారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉన్నారు అంటే నిహా గారి పేరే వస్తుందండి. హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ బికాస్ టేబుల్ ప్రాఫిట్ మీకే వస్తుంది, తర్వాత మార్కెట్లో ఎక్కువగా నేమ్ వస్తుంది, అండ్ మీ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చాలా టాక్ ఆఫ్ ది టౌన్గా ఉంటాయి. కమిటీ కుర్రాలు అసలు అంత దూరం వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా ఆ ప్రమోషన్సే కదా. సో యా దాని గురించి చెప్పండి. డెఫినెట్గా వెరీ హ్యాపీ. కరెక్టే, వెరీ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్. ప్రమోషన్స్లో అదే ఐ బిలీవ్ రాజ్ ఇప్పుడున్న టైంలో మోర్ దెన్ మేకింగ్ అ ఫిలిం, సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళి జనాన్ని ఆడియన్స్ లాగా కన్వర్ట్ చేయడం అనేది ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే మనకి సోషల్ మీడియా కానీ దానివల్ల ద వరల్డ్ ఇస్ వెరీ ఫాస్ట్. నువ్వు అటెన్షన్ ఇట్లా గ్రాప్ చేయలేదు అంటే దే విల్ పాస్ అండ్ గో. సో ఆ ఫ్యూ సెకండ్స్లో మనం ఎలాగ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాం, హౌ ఆర్ వి టర్నింగ్ దేర్ హెడ్స్. ఒక సినిమా వస్తుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బాగుంటుంది చూడండి. థియేటర్ వరకు చాలా కష్టపడాలి. థియేటర్ దగ్గర నుంచి థియేటర్కి వచ్చి కూర్చున్న తర్వాత నుంచి మన సినిమా బాగుంటే దే విల్ అప్రిషియేటెడ్, లేకపోతే వాట్ ఎవర్. కానీ ఐ బిలీవ్ దట్ ప్రమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ దాకా తీసుకెళ్ళాలి మన సినిమా, అండ్ దట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫిల్మ్ మేకర్. సో యా కష్టమే, బట్ రిలెంట్లెస్గా వర్క్ చేయాలి. అది వర్క్ చేసి సపోర్ట్ చేసే టీం కూడా ఉండాలి. అప్పుడు కమిటీ కుర్రోళ్ళకి కావచ్చు, లేకపోతే ఇప్పుడు సంగీత్, నయన్, గెటప్ శ్రీను వీళ్ళు అవ్వచ్చు. అసలు ఏమాత్రం ఎందుకు ఇప్పుడు అన్నట్టు కాకుండా అందరూ మన సినిమా మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్నట్టు దే ప్రమోటింగ్. సో ఐఎమ్ లక్కీ యాజ్ అ ప్రొడ్యూసర్ టు ఫైండ్ కాస్ట్ అండ్ క్రూ అలాగా. నైస్ నైస్. బట్ దట్ మ్యాజిక్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ యూ అంట. అదేం మ్యాజిక్ మరి? లైక్ అలా క్రౌడ్ లోకి తీసుకెళ్ళడం, వీళ్ళు ఓకే చెప్పడం, ఆ ప్రొడ్యూసర్ మ్యాజిక్ ఏదో ఉంది అంటున్నారు. ఏంటి ఆ మ్యాజిక్? మ్యాజిక్ కి లాజిక్ ఉండదు కదండి, ఎట్లా అడుగుతారు మీరు? ఇట్స్ మ్యాజిక్, ఐ డోంట్ నో. ఓకే నైస్ నైస్. సో ఇప్పుడు చాలా మూవీస్ లైనప్లో ఉన్నాయి, అండ్ మీ ఫ్యామిలీ నుంచి మీరు గనక ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే చరణ్ గారు, చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ గారు వచ్చి డేట్స్ ఇస్తే ఎవరికి ప్రొడ్యూస్ చేస్తారు? ఐ మీన్ వాళ్ళు డేట్స్ ఇస్తే ఎవరికి ప్రొడ్యూస్ చేస్తారు? చరణ్తో చేస్తా. అవునా? ఏ టైప్ మూవీ చేయాలనుకుంటున్నా? ఏ టైపా? యాక్చువల్లీ ఇందాకే ఎవరితోనో చెప్తుండే, నాకు రంగస్థలం లాగా లేకపోతే ధృవ లాగా, మళ్ళీ ఒక కాప్ రోల్. యా దట్స్ సో ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ రాబోతున్న మూవీస్ అంటే రామ్ చరణ్ గారి నుంచి నెక్స్ట్ వచ్చే మూవీ కూడా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు. పెద్ది తర్వాత డెఫినెట్గా అంటే ఐ థింక్ చరణ్ ప్రతి మూవీకి ఆ క్యారెక్టర్లో ఆ డిఫరెన్స్ తీసుకురావడానికి హీ ఆల్వేస్ ట్రైస్. సో డెఫినెట్గా పెద్ది వాజ్ వెరీ డిఫరెంట్. నెక్స్ట్ సుకుమార్ గారు డిఫరెంట్ ఏమో. ఓకే ఓకే ఓకే. సో ఈ సంగీత్ శోభన్ గారు చాలా యాక్టివ్గా మ్యాడ్లో చూసాము, అది యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో ఇప్పుడు ఉన్న ది యంగ్ జనరేషన్ యాక్టర్స్లో ఐ ఫీల్ లైక్ సంగీత్ ఇస్ సో బ్రైట్.
యాజ్ అన్ యాక్టర్ తనకున్న కామిక్ టైమింగ్ కానీ తనకున్న ది అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ అన్నది నేను ఫస్ట్ హ్యాండ్ చూశాను కాబట్టి నేను చూసిన వాళ్ళలో చెప్పగలుగుతా హీ హ్యాస్ అ వెరీ లాంగ్ వే టు గో. నేను సంగీత్ కొన్ని చెప్తా, సంగీత్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను నీ ఫేస్ మీద చూసినవి నేను ఎవరి ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ చూడలేదు. సంగీత్ ఇస్ అ వెరీ హౌ కెన్ యూ డూ అ న్యూ ఎక్స్ప్రెషన్ రైట్, అసలు నేను ఎవరి ఫేసు అలా మోల్డ్ అవ్వడం చూడలేదు. సో సంగీత్ ఈజ్ అ వెరీ ఇన్స్టింక్టివ్ యాక్టర్. తనకి ఇన్స్టింక్టివ్గా డైరెక్టర్తో మాట్లాడి ఏది అనిపిస్తుంది ఏది కరెక్ట్ అనిపిస్తుంది హీ డస్ ఇట్. సో ఆ రకంగా యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఫెంటాస్టిక్. తనని స్క్రీన్ మీద చూస్తుంటే హీస్ ఇట్లా ఇట్లా చెప్పాలి పటాకా ఉంటుంది కదా పైకి వెళ్ళి ఇట్లా పేలుతుంది, నాట్ రాకెట్ వాట్ ఎవర్ క్రాకర్స్ రైట్. సంగీత్ ఇస్ లైక్ వన్ దివాళీ క్రాకర్, ద బెస్ట్ దివాళీ క్రాకర్. ఎందుకంటే స్టేజ్ అంటున్నా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి హీస్ లైక్ హీ డస్ అ మ్యాజిక్, హీ డస్ నీ అటెన్షన్ అంతా తన మీదకి వెళ్ళిపోయేలా చేస్తాడు తన యాక్టింగ్. సో ఈ సినిమాలో వీరు క్యారెక్టర్ తను ప్లే చేసేది ఏంటంటే ఎరక్కపోయి ఇరుక్కుపోయే క్యారెక్టర్. ఓకే, టీజర్లో ఉన్నట్టే తనిఖీల్ బర్ని గారు చెప్తారు ప్రతి ప్లగ్లోనూ వేలెట్టే క్యారెక్టర్ అనమాట, తనకి సంబంధం ఉందా లేదా అని చెప్పి. సో చాలా రిలేటబుల్, అంటే మనం రిలేట్ చేసుకోం ఎందుకంటే హీస్ వెరీ సిల్లీ క్యారెక్టర్ కాబట్టి యూ విల్ థింక్ హీస్ లైక్ మై ఫ్రెండ్. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, యాక్చువల్గా ఏమీ తెలీదు కానీ ఫ్లూక్లో కొన్ని తెలిసిపోతుంటాయి అట్లా. సో హీస్ అ క్యారెక్టర్ అంటాం కదా మనం, ఒక పెక్యులర్ క్యారెక్టర్. ఈజ్ అ వెరీ పెక్యులర్ క్యారెక్టర్. కానీ తను చేసే కామెడీ ఏదైతే ఉందో చాలా మంచిగా రీచ్ అవుతుంది యాజ్ అన్ ఆడియన్. ఇంకోటి ఏంటంటే సినిమా రాకాస సినిమా అనేది మనం సంగీత్ క్యారెక్టర్ త్రూ చూస్తాం. కొన్నిసార్లు మనకి హీరో అయినా కూడా మనకి స్టోరీ ఇంకో సైడ్ నుంచి ఓపెన్ అవుద్ది కదా. మన సినిమా సంగీత్కి ఏం తెలుసో మనకి యాజ్ అన్ ఆడియన్స్ అంతే తెలుసు సినిమాలో. సంగీత్ పర్స్పెక్టివ్ వీరు అన్న హీరో పర్స్పెక్టివ్లో వెళ్తుంది. ఓకే ఓకే. అండ్ డైరెక్టర్ గురించి మెయిన్గా చెప్పుకోవాలి, మన దగ్గర విమెన్ డైరెక్టర్స్ చాలా తక్కువ. సో మీరు ఒక విమెన్ డైరెక్టర్ని ఇలా ప్రొడ్యూస్ చేయడానికి అది కాషియస్గా తీసుకున్న డెసిషనా, లేదంటే నరేషన్ నచ్చి స్టోరీ నచ్చి అలా ఎంకరేజ్ చేద్దాం? లేదండి, నేను ఇది నా మాన్సా శర్మ తోటి ఇది నా 4th ప్రాజెక్ట్. మ్యాడ్ హౌస్ అని ఒక యూట్యూబ్లో సిరీస్ చేసాము, దాని తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఆవిడ రైటర్, బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్కి తను డైరెక్టర్. మేము చేసింది 3, రాకాస 4th ప్రాజెక్ట్. సో నాకు మాన్సాకి ఒక విట్టి హ్యూమర్ ఉంటుంది, అది స్ట్రైట్ ఫేస్ పెట్టుకొని జోకులు వేస్తూ ఉంటుంది తను. సో నాకు అది చాలా పెక్యులర్గా చాలా ఫన్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇమోషన్ చాలా బాగా క్యాచ్ చేస్తుంది మాన్సా యాజ్ అ రైటర్. సో నాకు కథ విన్నప్పుడు నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంతే. నేను అసలు జెండర్ బేస్ చేసుకొని ఏది ఇవ్వడం తీసుకోవడం ఏమి ఉండదు. ఫర్ మీ ఇట్స్ ప్యూర్లీ యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అన్ ఆర్టిస్ట్, డిడ్ యూ ఇంప్రెస్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ అనేది చూస్తాను. ఓకే ఓకే. బాగానే బడ్జెట్ పెట్టినట్టున్నారు దీనికి. కొంచెం చెప్పద్దా? ఎట్లా చెప్తా, ఫైన్. మీరు పోస్టర్ వేస్తాం కదా రిలీజ్ అయ్యాక, ఎంత వచ్చింది అంత అవి చూడ అన్ని కోట్లు అలా వస్తారు. అయితే నైస్. సో మీరు యాంకర్ అయ్యారు, యాక్ట్రెస్ అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, నెక్స్ట్ ఏమైనా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఐ లైక్ సినిమా. సో బేసికలీ నాకు సినిమా గురించి కూడా నేర్చుకుంటూ ఉండడం. ఐ లైక్ ఎడిటింగ్. నేను మా ఎడిటర్ని అడుగుతున్నా నాకు నేర్పిస్తారా సార్ ఖాళీ సినిమా అయిపోయిన తర్వాత అని. సో ఐ లైక్, అంటే ఐ ఫీల్ లైక్ ప్రతి క్రాఫ్ట్ గురించి ఎంతో కొంత అవగాహన ఉంటే మనం బెటర్ ఫిల్మ్ మేకర్స్ అవుతామని నేను బిలీవ్ చేస్తాను. యాజ్ అ ప్రొడ్యూసర్ యూ డోంట్ నీడ్, బట్ ఐ లైక్ లెర్నింగ్ అండ్ ఐ లైక్ టు లెర్న్ మోర్ అబౌట్ మై సినిమా యాజ్ అ క్రాఫ్ట్. సో నేర్చుకుంటాను. అదే ప్రాసెస్లో మేబీ ఇఫ్ ఐ వాంట్ టు డైరెక్ట్ సమ్ టైమ్, ఐ డోంట్ నో, ఐ నెవర్ సే నెవర్. ఫస్ట్ ప్రయారిటీ ఎడిటింగ్ ఉంది, తర్వాత డైరెక్షన్ ఏమో. అంటే నేను ఐ నెవర్ సే నెవర్ వీనా, ఐ ఆల్వేస్ సే దిస్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. సో ఎప్పుడు నేను చేయను చేస్తాను అని చెప్పను, అలా టర్న్ అయితే చేస్తానేమో. ఓకే. నాగబాబు గారు చాలా సపోర్ట్ చేస్తున్నది మీరే ఓపెన్గా చెప్పారు, అంటే నాన్నగారు చాలా సపోర్ట్ చేస్తారు అని. కానీ ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అంటే మీరు తీసుకునే డెసిషన్స్కి ఎలాంటి చాయిసెస్ని ఆయన అప్రిషియేట్ చేస్తారు అట్లా? నాన్న వెరీ అంటే ఇట్లా నాన్న ఫేస్ చూసినప్పుడు కళ్ళు చూడరు,
సోల్ చూస్తారు. హీల్ లుక్ స్ట్రైట్. అంటే నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు తీసుకునేప్పుడు ఈ డెసిషన్ నువ్వు ఎంత షూర్గా ఉన్నావు. అండ్ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఓకే షీ హ్యాస్ ఇనఫ్ నాలెడ్జ్, తను కూడా ప్రోస్ అండ్ కాన్స్ వేసుకుంది. నాన్న ఎప్పుడు మెనిపులేట్ చేయడానికి ట్రై చేయరు. తనలో ఉన్న ఎక్స్పీరియన్స్, భయాలు లేకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ ముందు చెప్తారు, కానీ అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా భయపెట్టరు. బికాజ్ మనం రెడీ ఫర్ ఇట్ కాషన్ అంతే. ఎందుకంటే మనం ఫియర్ నుంచి ఆపరేట్ చేస్తే పక్కా అది అవుతుంది. యూ షుడ్ నెవర్ ఆపరేట్ ఫ్రమ్ ఫియర్. అది అయ్యే ఒక ఆస్కారం ఉంటుంది అని ఒక కాన్షియస్ థాట్ ఉంటే చాలు, కానీ ఇదైతే ఏంటి అంటే అదే అవుతుంది. సో ఆ థాట్ ఉంటుంది. సో ఎనీ డెసిషన్ దట్ ఐ టేక్, నాన్న ఎప్పుడు నువ్వు ఎంత షూర్గా ఉన్నావు, నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా, ఇది చేసావా మొత్తం అడుగుతారు. అండ్ he just believes me and I'm very thankful, grateful that నాకు నాగబాబు లాంటి ఫాదర్ ఉన్నందుకు. అవి చాలా ఓపెన్గా చెప్పారు, మేము కూడా విన్నాము. అండ్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా రావాలి అంటే ఫస్ట్ నాన్నగారు వచ్చారు. అసలు ఆరెంజ్ కోలుకోలేని దెబ్బ అని అందరికీ తెలిసిన నిజం. కానీ కోలుకునే దెబ్బ ఇట్స్ ఓకే, కోలుకునే దెబ్బే, ఎనీ దెబ్బ కోలుకోవాల్సిందే. తర్వాత దానికి వచ్చిన అప్లాజ్ వేరు, అప్రిసియేషన్. I'm not talking about applause that Orange got. I'm saying about as a person, as a producer, whatever that affected my father during Orange, it's a very big lesson. It is a life-changing lesson ante at the end of the day we learn something kada. My dad also learned so many things. మేబీ అలాంటిది కొంతమందికి తగిలితే వాళ్ళు ఎప్పటికీ రికవర్ అవ్వలేరేమో, బట్ మై డాడ్ బౌన్స్డ్ బ్యాక్ ఈవెన్ బెటర్. హీస్ మోర్ హెల్దియర్ నౌ, హీస్ మోర్ విటియర్ నౌ. హీ హ్యాస్ మా అందరికీ ఫైనాన్సెస్ మీద చాలా గ్రేట్ అడ్వైస్ ఇస్తారు నాన్న ఎప్పుడు. సో మేబీ 15 years బ్యాక్ వెన్ ఆరెంజ్ కేమ్ బ్యాక్, వెన్ ఆరెంజ్ ఇన్సిడెంట్ అయినప్పుడు కన్నా ఐ వుడ్ సే ఐఎమ్ మోర్ క్లోజ్ టు మై ఫాదర్ టుడే. నేను ఈ డామినో ఎఫెక్ట్ అంటారు కదా, బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎక్కడో ఏదో అవుతుంది, బట్ లేటర్ మెనీ ఇయర్స్ లేటర్ మీకు దాని ఫ్రూట్స్ కనిపిస్తాయి. అది బ్యాడ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, గుడ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. సో ఆల్వేస్ కోలుకోలేము అని కాదు, టైం టేకింగ్. కొన్ని మనం వారంలో కోలుకుంటాం, కొన్ని 5 సంవత్సరాల్లో, కొన్ని 15 సంవత్సరాలు. అంటే కలెక్షన్స్ వైజ్ అట్లాగా చాలా లోయెస్ట్ లోకి వెళ్ళిపోయారు. కరెక్టే, తర్వాత అయ్యారు. సో అది చూసి కూడా మీరు ఈ పాత్ ని చూస్ చేసుకున్నారు కదా, దట్స్ యునో ఆ ధైర్యం ఏంటి అన్నది. కార్ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి కార్ నడపడం మానేస్తామా చెప్పు? అలా అని చెప్పి కార్ యాక్సిడెంట్స్ అవుతాయి అని థాట్ నీకు ప్రతిసారి కార్ నడిపేటప్పుడు ఉంటే పక్క యాక్సిడెంట్ అవుతుంది. కార్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకే కాదు, ప్రతి ప్రొడ్యూసర్కి ఒక ఫెయిలియర్ అనేది ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ రిస్క్. బికాస్ ఫర్ అస్ ప్రొడక్షన్ ఈజ్ అ గ్యాంబుల్. హౌ అంటే ఇట్స్ నాట్ స్టాటిస్టిక్గా వెళ్ళేది కాదు కదా మనది సినిమా. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆర్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్. సో పీపుల్ కెన్ చేంజ్, వాళ్ళకి కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. సో ఇట్స్ ఆల్వేస్ అ గ్యాంబుల్. సో ఆ పాసిబిలిటీ ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది. నో వన్ కెన్ టెల్ 100% మై మూవీ ఈజ్ అ హిట్. డబ్బులు వస్తాయని 100% చెప్పగలుగుతారేమో, కానీ 100% హిట్ అవుతుందని ఎవరు చెప్పలేరు. దెల్ బీ 1% ఆఫ్ రిస్క్ సమ్వేర్. సో ఆ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న అండర్స్టాండింగ్ ఉంటే చాలు, కానీ అది దట్ రిస్క్ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ డెసిషన్స్. దట్ ఫియర్ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ డెసిషన్స్. దట్స్ వై యు ఆర్ హియర్. థ్యాంక్ఫుల్లీ దట్స్ వై. yes. సో టీవీ షోస్కి, అంటే టీవీ ఇండస్ట్రీస్లో ఇప్పుడు షోస్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. దానికి ఇప్పుడు సినిమా దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? Oh, it's very different. Very different? Yeah. Television and movies are very different. Television, 80% is kind of scripted. అంటే కాదులే, స్క్రిప్ట్ అక్కడ సెలెక్షన్స్ అవన్నీ స్క్రిప్టెడ్ కాదు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అవన్నీ స్క్రిప్టెడ్ కాదు. ఇట్స్ ఆల్ వన్ టేక్. అంటే ఫార్మాట్ is the same, no? Episode 1 and episode 10 is the same format. Here my one day shoot ఇంకో షూట్లో ఉండదు. సో దేర్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ టెలివిజన్ అనేది చాలా కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ కదా, అది ఒక ఇండోర్ మనం ఫ్లోర్లో చేస్తాం.
అక్కడ ఒక 1-2 hours డీలే అయినా కూడా ఇట్స్ ఓకే, వీ కెన్ ఎక్కడో చోట మనం టైం మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. మూవీ లొకేషన్ కూడా మన కంట్రోల్లో ఉండదు. సమ్ టైమ్స్ మనం లైవ్ లొకేషన్స్ చేస్తుంటాం, విలేజ్లో కమిటీ కుర్రాలు చేసినట్టు, కొన్నిసార్లు సెట్లో చేస్తుంటాం. సెట్ అయితే మనకి కంట్రోల్డ్, బట్ లైవ్ లొకేషన్స్ యూ నెవర్ నో. సో అలా చూసుకుంటే టెలివిజన్ ఇస్ మోర్ కంట్రోల్డ్ దెన్ మూవీస్. ఓకే, విచ్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్? పెద్దగా కొడితే సినిమానే ప్రాఫిటబుల్, బట్ టెలివిజన్ ఇస్ అది ఇందాకేమన్నా టెలివిజన్ ఇస్ మోర్ కంట్రోల్డ్ అన్నాను కదా. సో ద ఇన్కమ్ ఇస్ ఆల్సో stagnant. It's the same. The income is also same, but film, it can go down, it can go high, it can go down. BP వచ్చినట్టు. BP, correct. Nice. But here high BP is good. అంతే కదా, హై డబ్బులు వస్తాయి. నైస్. సో మీరు స్టార్టింగ్ మూవీ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫియర్ కానీ, ఒక టైప్ ఆఫ్ బిడియం అంటారు, ఫియర్ కూడా కాదు, వేరే ఉంటుంది, వేరే మైండ్ సెట్, వేరే అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత, యాంకరింగ్, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో ఏం చేంజ్ అయింది? అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏం చేంజ్ అయింది? అప్పుడు నేను ఏం అనుకోలేదు, బికాజ్ ఒక మనసు, అసలు ఏం అనుకోలేదు. ఒక మనసుకి అన్ని కొత్తగా కదా, అన్ని కొత్త, లైమ్ లైట్ కొత్త, మీడియా అడిగే క్వశ్చన్స్ కొత్త, మీడియా ఇలా కూడా చూస్తారు దీన్ని, అది ఎవ్రీథింగ్. ఒక స్పెసిఫిక్ ఆన్సర్ రాబట్టాలని వాళ్ళు ఫ్రేమ్ చేసే క్వశ్చన్ డిఫరెంట్, యూ నో బెటర్. సో ఆల్ ఆఫ్ దట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ. సో ఫస్ట్లో ఐ వాజ్ ఓన్లీ టేకింగ్ ఇట్ ఇన్, నౌ ఐ ప్రాసెస్ ఇట్. మీకు అలా అనిపించిన సిచ్యువేషన్ ఉందా, ఇలా యూనో నన్ను ఆ ట్రిగర్ చేయడం కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ టైప్స్ ఏమైనా అనిపించింది? ఇప్పటికే చేస్తారు. మనం రాకాస టీజర్ అప్పుడు కూడా ట్రై చేశారు. కమ్ ఆన్, దట్స్ యువర్ జాబ్. ఐ కాంట్ నేను ఇక్కడ నాకు తెలియదు, అవును నేను నిన్నే వచ్చానండి బస్ ఎక్కి అన్నట్టు నేను చేయలేను. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి కదా, నాకు తెలుసు కదా. లేకపోతే thumbnails హెడ్లైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మేము చెప్పింది కాకుండా. అండ్ ఇంకా దిస్ ఇస్ ఏమంటారు, కార్నివల్లో జాతరలో ఇది వీల్ ఉంటుంది కదా, జైంట్ వీల్ లాగా. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ థింగ్. I know that this is what you are here to do. Maybe I don't know, but I'm saying as a journalist or a PR person, you need to get headlines. You need to give me. I did journalism, అందుకని నేను చెప్తున్నా. మనం when you are a journalist or when you are a media person, in a month, what are the best shows, what are the best content did you get, what దాన్ని ఏమంటారు, ఆర్టికల్స్ డిడ్ యూ డూ, హౌ మచ్ ఆడియన్స్ డిడ్ ఇట్ గార్నర్, హౌ మచ్ ఎంతమంది చూసారు, ఇది ఎంత వైరల్ అయింది, అవన్నీ మీకుండే ఇవి కదా. దట్ ఈస్ లీడింగ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ దట్ కాంటెక్స్ట్ సమ్టైమ్స్ యూ విల్ డూ రియల్ స్టఫ్ దట్ మీకు కొన్ని లీక్ అయ్యి ముందే కొన్ని న్యూస్లు తెలిసిపోతుంటాయి, ఎవరెవరితో సినిమాలు చేస్తున్నారు అదంతా. దట్ మీ యూ లాస్ట్. నేను ఇప్పుడు అఫీషియల్గా చెప్పకపోయినా మీరు నన్ను అడుగుతారు, అది మీరు ట్రిగర్ చేస్తున్నట్టు కాదు, దట్స్ యువర్ జాబ్. అండ్ సమ్టైమ్స్ మీరు ఎక్కడి నుంచో ఇంకేదో ఇన్ఫర్మేషన్ వింటారు, యూ విల్ ఆస్క్ మీ. దట్స్ నాట్ లైక్ యూ ఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ మీ, యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్. అది నేను అర్థం చేసుకొని నేను ఆన్సర్ చేయాలి, కానీ మీ మీద నేను పర్సనల్గా కక్ష పెట్టుకోకూడదు. అవును, అమ్మో చాలా బ్రాడ్ మైండెడ్ అయిపోయారు. సో ఇంత ఆలోచన నాకు అప్పుడు లేదు. అప్పుడు ఐ వాజ్ జస్ట్ లైక్ కిడ్ ఇన్ వన్ సర్కస్లో లాగా, ఏమవుతుంది ఇలా చూసాను. ఇప్పుడు ఇవన్నీ అయ్యాయా, ఇప్పుడు రూలింగ్ అంతా. ఇప్పుడు టీవీలో ఒక మనసు సినిమా వచ్చింది అంటే ఎలా ఫీల్ అవుతారు? చాలా షైగా ఫీల్ అవుతాను నేను స్క్రీన్లో చూసుకుంటే నాకు చాలా సిగ్గేస్తుంది. Somewhere I feel like over the years my voice also changed. I mean, it's been like 10 years, right? Voice changes. ఎవర్రా చిన్నపిల్ల అనిపిస్తుంది నాకు. సో బట్ ఇట్స్ వెరీ స్వీట్. నాకు ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ ఐ డిడ్, వెబ్ సిరీస్ నుంచి మూవీస్ వరకు, అది దానికి సంబంధించిన కంటెంట్ ఏది చూసినా కూడా ఐ రిమెంబర్ దోస్ డేస్ అండ్ హౌ మై మైండ్ సెట్ వాజ్. అప్పుడు నేను ఎంత చైల్డ్ లైక్ ఉండే, లేకపోతే కొన్ని ఏవి ఇన్హిబిషన్స్ ఉండే, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్. ఓకే.
అండ్ ఇప్పుడు సుష్మిత గారు ప్రొడ్యూసర్, తర్వాత ఉపాసన గారు ఆంటర్‌ప్రెన్యూర్, తర్వాత లావణ్య గారు యాక్ట్రెస్. మీ ఫ్యామిలీలోనే ఇండిపెండెంట్, కాన్ఫిడెంట్ ఇలాగా ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్‌తో ఉన్నవారు ఉన్నారు కదా! సో, మీరందరూ ఏం డిస్కస్ చేసుకుంటారు కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు? నేను, మా వదిన, మీ అండ్ వదిన టాక్ అబౌట్ ఫిల్మ్స్. హుహు. వీ టాక్ అబౌట్ ఇప్పుడు అసలు మా ఇంట్లో వాయువు తప్ప ఇంకో టాపిక్ లేదు. హుహు. ఓకే, ఓన్లీ నా అల్లుడు. బట్ నార్మల్గా వీ టాక్ అబౌట్ మూవీస్, వీ టాక్ అబౌట్ టీవీ షోస్, అదే సిరీస్ ఏమొస్తున్నాయి, ఏది బాగున్నాయి అదంతా. వీ టాక్ అబౌట్ స్కిన్ కేర్, నేను లావణ్య. ఓకే. ఇక్కడ ఈ కొరియాలో ఇది ఉందంట, ఇక్కడ ఇది ఉందంట, ఇది కొత్తగా నేను ట్రై చేశాను, ఇట్స్ నైస్, ఆల్ ఆఫ్ దాట్. హనీ అక్క, సుష్మిత అక్కతోటి ఇట్స్ అంటే లైక్ షీస్ మై సెకండ్ మామ్. మరి నాకు చిన్నప్పటి నుంచి కదా. సో నాకు హన్యకతోటి ఐ టాక్ ఎనీథింగ్. నాకు ఏం మాట్లాడాలని లేకపోయినా కూడా నేను ఉంటా హన్యకతో. మై రిలేషన్షిప్ ఇస్ లైక్ దట్. ఐ జస్ట్ బి లైక్ హన్యక అంటే అంటే వస్తాను నేను ఇంటికి, ఎందుకు అంటే ఊరికే అంట. సో ఐ డోంట్ హ్యావ్ అ రీజన్ వాట్ ఐ విల్ టాక్ టు హన్యక అంటే ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్. ఉపాసనకతోటి ఇట్స్ మోర్ మీ లిస్నింగ్ టు తనకున్న ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఆవిడ చాలా పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు, టు ఫ్రమ్ హెల్త్ కేర్. అది అస్సలు మనకు టచ్ లేని ఇండస్ట్రీ. నేను అపోలోలో పుట్టా, ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అపోలోలో పుట్టా. సో టు థింక్ దట్ ద ఫ్యామిలీ హూస్ హాస్పిటల్ దట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఇస్ మా ఫ్యామిలీ. ఇప్పుడు అదే ఉపాసన వాళ్ళు వదిన వాళ్ళు అన్నప్పుడు ఆవిడ she has very great knowledge about entrepreneurship and how చాలా బిజినెస్ మాట్లాడతారు. అది నాకు చాలా కొత్త. నేను ఉపాసన దగ్గర నేను మాట్లాడే కన్నా నేను విని అర్థం చేసుకొని ఆ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవడం ఎక్కువ. డెఫినెట్లీ ఇన్స్పైరింగ్. వెరీ వెరీ ఇన్స్పైరింగ్. వెరీ ఇన్స్పైరింగ్. ఓకే. సో మీరు స్కిన్ కేర్ గురించి మాట్లాడారు కదా, ఏమన్నా స్కిన్ కేర్ కానీ ఏమన్నా చేయించుకోవాలంటే వేరే దేశాలకు వెళ్ళి చేయించుకుంటారా? లేదు, ఏం చేయించుకోవాలి? ఏమన్నా అంటే సౌత్ కొరియా ఏదో కొరియన్ ఫేస్ మాస్క్స్ ఉంటాయి కదా, మనం పెట్టుకుంటాం నైట్ పడుకుందాం, అవి కొరియాలో బాగుంటుంది. రైస్ వాటర్ తోటి చేస్తారు. ఓకే. మా అన్న అదే కొరియన్ కనకరాజు షూట్కి వెళ్ళాడు కదా, సో అది రీసెంట్గా ఆయన టాపిక్, ఫేస్ మాస్క్ తెచ్చాను మీ ఇద్దరి కోసం తీసుకోండి అన్నాడు. సో దట్ ఈస్ వాట్ యు వర్ టాకింగ్ అబౌట్. లావణ్య హ్యాస్ గ్రేట్ స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, బొమ్మలాగా ఉంటుంది మా వదిన. ఓకే, సో షీ డజంట్ నీడ్ ఎనీ స్కిన్ కేర్. నేనే అడుగుతుంటా, కొంచెం నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి అంటే డెరాడూన్లో పుట్టాలి. సో యా, దట్స్ ఇట్. ఐ జస్ట్ కీప్ ఆస్కింగ్ బికాజ్ షీఈస్ గుడ్ at all of that. She's sweet. Yeah, she's sweetheart. నేను ఒకసారి కూడా చూసాను, ఏదో ఇంటర్వ్యూ అప్పుడు, లాంగ్ బ్యాక్ శర్వానంద్ గారితో ఒక మూవీ అప్పుడు ఇంటర్వ్యూ ఉండే. తను జస్ట్ అలా వచ్చారు, లిప్ బామ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి బ్లష్ ఇట్లా అనుకొని కూర్చున్నారు. అండ్ ఐ వాజ్ లైక్ యా, ఇట్లా ఫుల్ జుగాడ్స్ బాగా చేస్తుంది అమ్మ. వెరీ నైస్ అనిపించింది. సో మీరు వాయుని ఏమి నిక్నేమ్ లేదా అలా పిలుస్తారా? నేనా? వాయు, బంగారు బాబు, బుజ్జి బాబు, చిట్కన్నా అన్ని పిలుస్తాను. ఎవ్రీ నిక్ నేమ్ అండర్ ద సన్ ఐ విల్ కాల్ హిమ్. లడ్డు. ఓ స్వీట్. సో ఇందులో నయన్ సారిక ఉన్నారు కదా రాకాసాలో, తన క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? బికాస్ అది ప్రతి దాంట్లో వేలు పెట్టే క్యారెక్టర్ ఏమో తనది, అంటే తనని భరించే క్యారెక్టర్ ఎలా ఉండాలి? నయన్ది భరించేది కాదు, వాళ్ళిద్దరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ భరించింది, అది వేరే విషయం. నయన్ క్యారెక్టర్ ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనుకునే తింగర్ పిల్ల. ఓకే. తన క్యారెక్టర్ అంటే షీ నోస్ ఎవ్రీథింగ్. అంటే వీరు కన్నా స్మార్ట్, అలా చెప్పాలి. యా, ఒక్క గ్రేడ్. యాక్చువల్లీ పాపం తింగర్ది కాదులే, షీఈస్ జస్ట్, నేను ఎవ్వరికి తెలియట్లేదు నేను ఏం చేస్తున్నాను, నేను చాలా స్మార్ట్గా చేస్తున్నాను అనుకుంటే, కానీ అందరికీ తెలుస్తుంది తను ఏం చేస్తున్నాను. బట్ ఆల్సో వీరు కన్నా కొంచెం బుర్ర అయితే ఉంది సినిమాలో. ఓకే. సో లావణ్య గారిది, వరుణ్ గారిది ఫస్ట్ లవ్ మొత్తం మీకే ఫస్ట్ తెలుసు అంటే? నాకు ఫస్ట్ నుంచి తెలియదండి బాబు, నాకు 4 years తర్వాత తెలిసింది. అవునా? అంత సీక్రెసీ ఎలా మెయింటైన్ చేశారు? మా అన్న తోపు, గ్రేట్ మా అన్న. ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా?
అనుమానం వచ్చిన తర్వాత ఇంక నేను అడగలేదు ఇంక కన్ఫర్మ్, ఎందుకంటే మా అన్నకి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు ఎక్కువ. ఇట్స్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇంట్రోవర్ట్. యా, హీస్ యాక్చువల్లీ నాట్. ఎవ్రీవన్ థింగ్స్ హీస్ నాట్. మై బ్రదర్ జస్ట్ చాలా పెద్ద రౌడీ, చాలా ఏడిపిస్తాడు మా అన్న, అట్లా కనిపిస్తాడు అంతే, చాలా దారుణం. ఓకే, ఇది రియల్ నటన అయితే. ఏంది ఇది జస్ట్ ఎందుకులే ఇప్పుడు అనే దాంట్లో ఉంటాడేమో. బట్ సో అలా ఒకరోజు మా అన్న బర్త్డేలో హీ ఓన్లీ హ్యాస్ లైక్ నితిన్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతే ఇండస్ట్రీలో, చాలా ఒకటో ఇద్దరు. హీరోయిన్స్ అయితే అస్సలు ఎవరు లేరు. ఒకరోజు మా అన్న బర్త్డేకి నేను హీ కాల్డ్ మీ టు హిస్, అప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ ఉండేది, కాల్డ్ మీ దేర్. అక్కడ చూస్తే లావణ్య ఉంది. ఒక సినిమాతోనే ఇవిడ ఎట్లా ఫ్రెండ్స్ అయింది మా అన్నతోటి, మా అన్న పార్టీలో ఏమేమి చేసి, ఎందుకంటే అప్పటికే మిస్టర్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే మిస్టర్ ఇయర్లో నేను చూస్తుంటే గెస్ట్ అనుకునేదాన్ని కాదు, ఏదో కో యాక్టర్ కదా పిలిచారు అనుకోని. మిస్టర్ అయిపోయి ఒక 1 year 1.5 year అయింది. దెన్ ఐ సా 1.5 or 2 years ఎంతో. సినిమా అయిపోయి ఇన్ని ఇయర్స్ అయింది, ఇంకా ఇవిడ ఏం చేస్తుంది మన బర్త్డే పార్టీలో, ఓకే ఫ్రెండ్స్ ఏమో అనుకున్నా. బట్ అంటే అనుకోవడానికి కూడా లేదు, ఇంకా అర్థమైంది ఓకే దిస్ ఈజ్ సంథింగ్ సీరియస్, ఎందుకంటే మా అన్న అందరినీ ఇట్లా పార్టీలు గిలిగి పిలిచే టైప్ కాదు. సో దెన్ ఐ వాస్ లైక్ ఓకే మేబీ. దెన్ ఇంకా మా అన్న నాకు వచ్చి చెప్పింది కూడా ఏది లేదు, ఇంకా నీకు తెలుసు కదా అన్నట్టు అన్నాడు. నాకెలా తెలుస్తుంది అన్న మీరు చెప్పకుండా. బట్ ఇంకా అదేదో అండర్స్టూడ్ థియరీలో వెళ్ళిపోయారు నా విషయంలో. ఎప్పుడు అంతే అండర్స్టూడ్ విషయంలో వెళ్ళిపోయారు అంతే. ఓకే, అలా ఎంట్రీ ఇచ్చేసారు మెగా ఫ్యామిలీలోకి. నైస్. ఇప్పుడు కపూర్ ఫ్యామిలీ అని చెప్పి వచ్చింది కదా, అలాగా మీ లెగసీని, మెగా ఫ్యామిలీ లెగసీని కూడా పోర్ట్రే చేయాలి అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ ఇట్ వుడ్ కమ్ అవుట్? ఆ ఫ్యామిలీ గురించి, మెగా ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. హిందీ వాళ్ళు కొంచెం ఎక్కువ సీక్రెటివ్, మన గురించి ఎవరికి తెలీదు. వెంకట్రావు గారి నుంచి, అంజనాదేవ్ గారి నుంచి, శివశంకర్ వరప్రసాద్, కళ్యాణ్ కుమార్ గారు, అందరి గురించి తెలుసు. నాగేందర్ రావు, విజయ, మాధవి, అందరి గురించి. అంటే ఐ థింక్ మనకున్న, మనకి డాడీ వాళ్ళకి ఫ్యామిలీకి ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలు. ఇప్పుడు మనకి ఎవరో ఒక టీంని పెట్టి వీళ్ళ ఫ్యామిలీ గురించి చేసి వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకా మనకి మీకే మీడియాకి తక్కువ తెలుసు. ద ఫ్యాన్స్ నో మచ్ మోర్ అండ్ మచ్ డీపర్. సో యా, ఎక్కడెక్కడవో తెలుస్తాయి వాళ్ళకి. నా షార్ట్ ఫిల్మ్లన్నీ వాళ్ళ వల్లే బయటకు వచ్చినాయి. నేను ఎప్పుడు కనపడకూడదు, చూపించకూడదు అనుకున్న వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ అన్ని. మీరు విశ్వక్సేన్ గారు అప్పుడెప్పుడో నేనే నాకు పోయి నేనే తోకున్నా నీ క్వశ్చన్ తోటి, నాకు అర్థమైంది. అది షార్ట్ ఫిల్మ్ కాదు, అది షార్ట్ ఫిల్మ్ అవ్వాల్సింది, కానీ నా లక్ బాండి, విశ్వక్ లక్ బాండి పాటతో ఆగిపోయింది. అది మనం కూడా వదిలేద్దాం దాన్ని. ఇట్ వాస్ వెరీ యంగ్, వి జస్ట్ ఏదో షార్ట్ ఫిల్మ్ చేద్దాం, మంచి కథ వచ్చింది అని చెప్పి అట్లా. షార్ట్ ఫిల్మ్ తెలుసు కదా, అప్పట్లో ఫుల్ ఫేమస్ షార్ట్ ఫిల్మ్స్ ఎరా అది. అవునవునవును. సో నైస్. ఇప్పుడు మొత్తం అంతా అది వెబ్ సిరీస్కి, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కాంటెంట్కి అలా షిఫ్ట్ అయిపోయింది స్లోగా. సో ఇప్పుడు ఓటీటీ కాంటెంట్ని కూడా మీరు డెడ్ పిక్సెల్ ఆల్రెడీ చేశారు. సో అలాంటి ఇంకా చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? డెడ్ పిక్సెల్ ఐ జస్ట్ యాక్టెడ్, ఇట్స్ నాట్ మై ప్రొడక్షన్. తమాడా మీడియా ఇస్ ద ప్రొడ్యూసర్ అండ్ బీబీసీ. యా, నేను ఇంకా చేస్తున్నా యాక్చువల్లీ. ఐ మైట్ డూ అ షో ఇన్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ప్రొడక్షన్. యా, అంతే అవుతుంది. ఓటీటీ ఇస్ గుడ్ స్పేస్. అంటే మనం ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోకుండా వాళ్ళు ఇచ్చిన దానికన్నా మనకి ఎంత ఇచ్చారో ఆ బడ్జెట్లో చేసుకుంటే అయితే, ఎందుకంటే కొన్ని స్టోరీస్ మనం 2.5 hours చెప్పలేం. యూ నీడ్ లైక్ 4 hours 5 hours ఆర్ ఈవెన్ 7-8 hours సమ్టైమ్స్. సో అలా వచ్చినప్పుడు అది లేదు, మనం సినిమాలాగే తీయాలి అని చెప్పి దాన్ని నువ్వు కన్స్ట్రెయిన్ చేయలేవు. సో ఫర్ దట్ వీ నీడ్ సిరీస్ ఆల్సో. సో దట్స్ వై ఐ లైక్ ఓటీటీ కాంటెంట్ ఆల్సో. నేను చేస్తాను, ఐ స్టిల్ ప్రొడ్యూస్ ఓటీటీ కాంటెంట్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే ఓకే, నైస్. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఓకే, వాళ్ళ గుర్తింపు, మీకంటూ మీరు గుర్తింపు, అందరూ మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ ఏంటి అనేది మాకు తెలుసు. నెక్స్ట్ రాబోయేది అఖిరా అని అంటున్నారు. సో అఖిరా గురించి ఏం చెప్తారు? వాడిని ఏమని పిలుస్తా అంటే మై
మై స్మాల్ బిగ్ బేబీ. Small big baby. యా, బికాస్ నాకన్నా చాలా చిన్నోడు, బట్ హీ సో బిగ్, రైట్? సో అలా పిలుస్తానమాట. హీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. అకిరా ఇస్ వెరీ 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 స్వీట్. అంటే సేమ్ బాబాయ్ లాగే మితభాషి, ఎక్కువ మాట్లాడు, కానీ వాడి లవ్ మాత్రం చాలా వామ్గా ఉంటుంది. ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ కిడ్. మేబీ హీరో అవుతాడు లేదా, నాకైతే డైరెక్ట్గా చెప్పలేదు. నాకు చెప్తే నేను అడుగుతా. అవునా? ఓకే. కానీ ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒమేగా స్టార్ అని. ఇప్పుడు ఉస్తాద్ థియేటర్స్ కి వెళ్ళండి, మీకు ఒమేగా స్టార్ అని చెప్పేసి పెద్ద పెద్ద ప్లకార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. నేను మొన్న వెళ్ళినా కూడా నాకు అనిపించి, యా, ఐ వాస్ లైక్ ఒమేగా స్టార్ ఇది ఎప్పుడు పెట్టారు, ఇలా వచ్చారా అని చెప్పి ఐ అనుకున్నాను. ఫీల్ లైక్ సమ్ టైమ్స్ ఇలా ఆలోచించినప్పుడు ఐ ఫీల్ లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్, లైక్ మేబీ ఫ్యూ డెకేడ్స్ బ్యాక్, మేము చిన్నగా ఉన్నప్పుడే వీ గాట్ టు లివ్ అవర్ ఫుల్ చైల్డ్హుడ్ అనిపిస్తుంది నాకు. అంత మీడియా ఐజ్ లేకుండే కదా మా మీద. సో మా చైల్డ్హుడ్ వాజ్ లైక్ అ చైల్డ్హుడ్. అన్ని రెస్ట్రిక్షన్స్, ఇలా ఉండాలి మనం, ఇలా డ్రెస్ అవ్వాలి, లేకపోతే ఇలా మాట్లాడాలి అనేసి అన్ని రెస్ట్రిక్షన్స్ లేవు. అంత మీడియా ఎక్స్పోజర్ లేకపోవడం కూడా చాలా మంచిది అప్పుడులో. నౌ ఐ ఫీల్ లైక్ ఎనీ సెలబ్రిటీస్ కిడ్స్, their childhood is being taken away from them, I feel, because of media exposure. దట్స్ ట్రూ, ఐ ఫీల్. అండ్ సమ్టైమ్స్ అది వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోవడం అనేది అది చాలా బ్యాడ్. పేరెంట్స్ డిసైడ్ టు పుట్ దేర్ పిక్చర్స్, పేరెంట్స్ వాళ్ళని, ఓకే, ఇప్పుడు ఎనీవన్, ఇప్పుడు అకిరాని కాదు కానీ ఎనీవన్ సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల ఫోటోలు వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు బయటకు తీసుకొస్తారంటే అది యాజ్ పేరెంట్స్ అది దేర్ విష్. మేము చూపియద్దు, లేకపోతే మేము వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఇవ్వకూడదు అనుకుంటున్నామని అనిన తర్వాత కూడా మీరంటే మీరు కాదు, అది చూపించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఇట్స్ అంటే అదేదో మా జన్మ హక్కు మేము చూడాలి అన్నట్టుగా, ఇఫ్ యూ ఎక్స్ప్లాయిట్ దేర్ ప్రైవసీ, you are not called fans, right? You're literally like it's abuse kada. సేమ్ అంటే ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. మీరు ఆ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా అని అనిపించింది. అపోలోలో అలా వెళ్తున్నప్పుడు అందరూ కలిసి టచ్ చేసి ఆ టవల్ లాగేసి, ఇట్ వాజ్ మాకు కూడా కష్టమైంది చూడడానికి యాజ్ ఎ మీడియా పర్సన్. సో మీ సిచ్యువేషన్ కూడా మేము అర్థం చేసుకోగలం. మీరు ఆ వీడియో చూసారా? చూసిన తర్వాత నేను చూడలేదండి. ఐ కుడ్ నాట్ సీ, ఇట్ వాస్ టూ బ్రూటల్ ఫర్ మీ టు సీ దట్ వీడియో. నేను ఇట్లా వచ్చింది అండ్ ఐ జస్ట్ స్కిప్డ్ ఇట్. ఐ కుడ్ నాట్ సీ. ఇట్స్ నాట్ ఫేర్. షీ ఈస్ నాట్ ఈవెన్ 2-3 years old. ఇట్స్ నాట్ ఓకే. సో ఇప్పుడు అకిరా గురించి టాపిక్ నడుస్తుంది కదా, ఏమంటున్నారంటే మొన్న అల్లు శిరీష్ మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళు రాకపోయేసరికి ఏంటి మెగా ఫ్యామిలీ ఏమన్నా దూరం పెడుతున్నారా అన్న యూనో దట్ గుసగుస. అకిరా రాలేదా? అకిరా వీళ్ళెవరు రాలేదు అని చెప్పి. బాబాయ్ వెళ్ళారే, ఓన్లీ తను వచ్చారు. అకిరా వచ్చారా? మీరే చెప్పాలి. బాబాయ్ వెళ్ళారు, ఆనా వెళ్ళారు, పలీనా వెళ్ళింది, బట్ అకిరా కానీ లేడేమో ఊర్లో. మేబీ హీఈస్ ఇన్ పూణే ఆర్ సంథింగ్. ఐ డోంట్. అచ్చా ఉంటే ఎందుకని నేనే ఎంత ట్రై చేసా, బికాస్ ఐ హ్యావ్ ప్రమోషన్స్. I kept telling Syrian, I'm so sorry, I'm not, because I had a very big event on the wedding day. వెళ్ళలేకపోయాను, కానీ పెళ్లి కొడుకు వెళ్ళాను, హల్దీ, మెహందీ ఈవెంట్, సంగీత్ లేదు, వీటికి వెళ్ళాను. బికాస్ ఇట్స్ అ ఫ్యామిలీ ఈవెంట్ అండ్ పెళ్ళి అనేది వీఆర్ వెల్కమింగ్ అనదర్ గర్ల్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. ఇట్స్ అ వెరీ లైవ్లీ మూమెంట్ కదా. కానీ ఆబ్వియస్లీ వర్క్ ఇస్ వర్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ సినిమా. సో దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతామో అంతవరకు వి వెంట్ అండ్ వి స్పెండ్ సమ్ గుడ్ ఫ్యామిలీ టైమ్. యా, వి సా ద పిక్చర్స్. గుడ్. సో ఈ సైబర్ బుల్లింగ్ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఒక అబ్యూజివ్ కామెంట్స్ చేసిన వాళ్ళని సైబర్ క్రైమ్కి చెప్పారు, అరెస్ట్ కూడా చేశారు ఇద్దరిని, ఇంకొక ఇద్దరిని కోసం గాలిస్తున్నారు. సో ఈ సైబర్ బుల్లింగ్ అనేది మీకు ఎలా ఎఫెక్ట్ చేసింది? మీ వరకు వచ్చిందా? మీరు నోటీస్ చేశారా? అండ్ లావణ్య గారు మొన్న ఒక పెద్ద విషయమే అయిపోయింది. సో దాని గురించి ఏం చెప్తారు? సేమ్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇందాక, ఫిజికల్ బయట జరిగేది, దట్ బుల్లింగ్ అండ్ ఆల్సో సైబర్ బుల్లింగ్. సమ్వేర్ దే థింక్ ఇట్స్ దర్ బర్త్ రైట్ టు సే సర్టన్ థింగ్స్, డూ సర్టన్ థింగ్స్, హర్ట్ పీపుల్. ఎంతవరకు అని మనం అది దులుపుకుంటూ ఉంటాం, ఎట్ సమ్ పాయింట్ ఇట్లా ఎఫెక్టివ్ కదా.
అదే యూ నీడ్ టు టీచ్ దెమ్ అ లెసన్ సేయింగ్ అంటే మేము ఇట్లా సైబర్లో చేస్తే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు బికాజ్ ఇట్స్ అ ఫేస్లెస్ అకౌంట్, ఫేస్లెస్ పీపుల్ అన్న ఇది అంటే భయం లేదు అంటున్నాను నేను జనాలకి. అంతే, తప్పులు చేసే వాళ్ళు అందరూ ఎందుకు చేస్తారు? భయం లేక చేస్తారు. భయం లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అన్న ధైర్యంతో చేస్తారు. ఇఫ్ యూ ప్రూవ్ దెమ్ రాంగ్, ఒకడిని లోపల తీసుకెళ్ళి కొడితే లేకపోతే వాడికి పనిష్మెంట్ ఇస్తేనో వాట్ ఎవర్, వాడిని చూసి ఇంకో ముగ్గురు వాళ్ళు దిల్ స్ట్రైట్న్ అప్. సో అలా ఐ ఫీల్ లైక్ యూ నీడ్ టు, బికాజ్ అది ఇట్స్ వీణా, ఇట్స్ దేర్ జస్ట్ హారబుల్ పీపుల్ వీణా. ఇంకేం చెప్తా, ఒకళ్ళని ఒకళ్ళు ఫిజికల్ లుక్ మీద, ఒకళ్ళ యునో పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేసే వాళ్ళని ఏమంటాం ఇంకా? వాట్ డస్ ఇట్ సే అబౌట్ దెమ్? I feel like they are not human. They're not. They're bad. That's inhuman behavior. They're bad people. ఇప్పుడు బ్యాడ్ పీపుల్కి నేను ఏం మెసేజ్లో ఏం చెప్దాం అనుకోవట్లేదు, బికాస్ దే ఆర్ బ్యాడ్ పీపుల్. నేను చెప్తే వాళ్ళు మారేటట్టు అయితే వాళ్ళు గుడ్ పీపుల్ అవుతారు. గుడ్ పీపుల్ కూడా కాదు, సెన్సిబుల్ పీపుల్ అవుతారు. బట్ దోస్ పీపుల్ విల్ నెవర్ చేంజ్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్ అండ్ బిల్లికి అలా చేయకండి, నేను హర్ట్ అవుతానండి. వాడికి తెలుసు నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు హర్ట్ అవ్వాలనే వాడు చేస్తున్నాడు. ద గై ఆర్ ద గర్ల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంటెన్షనల్గానే చేస్తున్నారు. నువ్వు ఎలా దానికి రిటార్ట్ చేస్తావు? యూ విల్ టెల్ పోలీసులు చెప్పి దిస్ పర్సన్ ఈస్ ఫుల్లీ ఇంట్రూడింగ్ మై లైఫ్, ఈస్ మేకింగ్ మై లైఫ్ అ లివింగ్ హెల్. యూ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్. బట్ ద యాక్షన్ ఎంత సివియర్గా ఉండాలి అంటే అది చూసి ఇంకొక 10 మంది స్ట్రైటన్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఆల్సో ఐ థింక్ ఆర్ సైబర్ క్రైమ్ పీపుల్ డూ అన్ అమేజింగ్ జాబ్. దిల్ క్యాచ్ పీపుల్ లైక్ దిస్. మనం కొంత పెద్ద వాళ్ళనే పట్టుకున్నాం. దిస్ ఇస్ నథింగ్. యా అలాగా మీరు ఇప్పటికీ కూడా వింటున్నారా అబ్యూజివ్ కామెంట్స్? ఏమన్నా తగ్గాయి? అలా ఏమన్నా రేషియో ఏమన్నా తగ్గిందా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ సైబర్ అలర్ట్నెస్ వచ్చింది కదా, అదేం లేదా? మీరు ఇప్పటికీ అలాంటి కామెంట్స్ చూస్తున్నారా? ఓకే, ఎలాంటివి ఉంటాయి మీకు? నేను చూసాను బేసిక్గా. ఇఫ్ ఐ కెన్ సే దట్, లైక్ మీ రిలేషన్ గురించి కామెంట్స్ చేస్తుంటారు, మీ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు అవుట్ ఆఫ్ నో వేర్ అలాంటి కామెంట్ ఎందుకురా చేశారు, ఇప్పుడు ఏముందిరా అక్కడ అన్న కామెంట్స్ కూడా చదివాను నేను. సో అలా మీకు ఎట్లా ఏమేమి చూసారు? అండ్ అంటే అలా కంపేర్ చేయొచ్చో లేదో తెలియదు కానీ కార్ని చూసి కుక్కలు మొరిగేటట్టు. వాళ్ళ కార్ ఆపినా కూడా వాళ్ళు వచ్చి డ్రైవ్ చేయరు. సో దే కెన్ నెవర్ లివ్ మై లైఫ్. వాట్ విల్ దే డూ? దే విల్ బార్క్. నేను అరే కుక్క అరుస్తుందో, నేను కార్ నడపనని నేను కూర్చుంటే ఎవరు యాదవందులు? నేను. అంతే కదా. ఐల్ గో ఇన్ మై కార్ విత్ ది ఏసీ. ఐ డోంట్ కేర్ బ్రో. shut up bro in you know this way. అంతే. యూ డోంట్ పే హీట్. వాళ్ళందరూ ఎందుకు చేస్తారంటే ఇట్లాంటివి చేస్తే నేను మంచిగా వావ్ మేడం యూఆర్ బ్యూటిఫుల్ వరల్డ్ అసలు అంటే మనం అంత అటెన్షన్ ఇవ్వరు. మనం ఏదైనా నెగిటివ్గా పెడితే వాళ్ళు అటెన్షన్ ఇస్తారని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అటెన్షన్ దే డూ దట్. వీ డోంట్ గివ్ దెమ్ అటెన్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ అది కొన్నిసార్లు హద్దు దాటి వెళ్ళిపోయినప్పుడు యూ నీడ్ టు టేక్ యాక్షన్. డిడ్ యూ టేక్ ఎనీ యాక్షన్? అంటే మీ దానిపైన, ఐ మీన్ మీ వాల్ పైన చాలా నేను కామెంట్స్ చూడరు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కమెంట్స్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా. ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ నొక్కుతా. మా ఫ్రెండ్స్దో లేకపోతే ఫ్యామిలీదో ఉంటుంది. అది డబుల్ ట్యాప్ చేస్తా లేకపోతే హార్ట్ పెడితే ఏదో చేస్తా, అంతే. దాని కింద ఇంకా నేను ఏం చదవను. సో నువ్వు నన్ను అప్సరస అన్నా నేను చూడను, నన్ను దరిద్రంగా ఉన్నావన్నా నేను చూడను. సో ఐఎమ్ సారీ. ఓకే. So I don't know whether I can ask this or not, but after you ask, I will tell you. Yeah, it's a kind of a serious question, but I have to, because there are so many comments on it about your relationship and all. Emanna future lo Yeah, I'm not old, I mean, not that old people can't marry, but it's just not in my immediate plan. Okay. And I believe a lot in God's plan or the universe's plan. If it's meant to be, రావాలి నా లైఫ్లోకి a situation like that, and I believe that it will come. అలా అని చెప్పి I can't run behind something. అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ యూనో హీల్ అయిపోయిన తర్వాత మనం చూస్తూ ఉంటాము, అంటే వేరే యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాం. బేసిక్గా నేను మెటఫరికల్గా చెప్పాలి అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఈ దెబ్బ తగిలింది కాబట్టి నెక్స్ట్ దెబ్బ అసలు తగలకూడదు. చాలా గట్టిగా ఉంది అసలు అది. అవునా? ఇట్స్ నాట్ ఈవెన్ దెబ్బ, ఇట్స్ లైక్ సిచ్యువేషన్, ఎక్స్పీరియన్స్, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే.
అది అరేంజ్డ్ మ్యారేజే కదా? యా యా, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ యా బికాస్ ఆఫ్ సర్టైన్ రీజన్స్. for many reasons. Nothing, no relation, no friendship will break for one reason. Maybe a lot of reasons. Cool. I'm not sad, don't be sad. Okay. Yeah. Okay. If you are in a friendship or if you are in a relationship where you are not happy, అప్పుడు మీరు sad feel అవ్వాలి. Not when you take a decision to mutually saying you be happy, I'll be happy. It's not working out. It's okay. It's a mutually taken decision. Okay. అలా పోట్రీ అవ్వలేదు అండ్ కామెంట్స్ చెప్పాను కదా. అదే చెప్పాను కదా, అవన్నీ నేను పట్టించుకుంటా ఉన్నాను అనుకో, అవన్నీ నేను పట్టించుకోలేను. అంటే ఇది చెప్పారంట, విన్నానంట, అంటా కదా అన్న వాళ్ళకి కూడా నేను ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్తే వేర్ ఇస్ మై ట్రూ సెల్ఫ్ అక్కడ. నీకు ప్రూఫ్ ఉంటే నువ్వు నా దగ్గర రా, నేను నీకు చెప్తా. అది కూడా నాకు చెప్పాలి అనిపిస్తే చెప్తా. థ్యాంక్ యూ సో అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు ఎఫ్ఐఆర్ లేకపోతే వారెంట్ తీసుకొని నా దగ్గరకు వస్తే తప్ప ఇంకా ఏ సిచ్యువేషన్లోనూ ఇఫ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు యూ. దట్ పీపుల్ ఫర్గెట్. Just because media is asking, you suddenly feel like, oh my god, I have to answer to media. Why do you have to answer? You don't have to. Yeah. ఇప్పుడు కూడా every question you asked, I answered because I felt like answering. Thank you so much for that. Yeah, coming to Rakasa. ఇప్పుడు రాకాసకు వచ్చేద్దాము. థియేటర్స్ రాకాసానే వస్తుంది April 3rd. మనం వెళ్ళక్కర్లేదు, అదే మన దగ్గర వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి. చిన్న కరెక్షన్ సార్. April 3rd. యా. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, మీ మూవీ రాబోతుంది అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ మూవీ పైన? వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ బికాజ్ ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్, ఒక ఫ్యాంటసీ కామెడీ వచ్చి చాలా, ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం ఒక ఫ్యాంటసీ కామెడీ ఎప్పుడు వచ్చిందో. హారర్ కామెడీస్ వచ్చాయి, ఫ్యాంటసీ మూవీస్ వచ్చాయి, కామెడీ సినిమాలు వచ్చాయి. బట్ ఫ్యాంటసీ కామెడీ అనేది నాకు తెలిసి మనకి కొంచెం రీసెంట్ పాస్ట్లో కొంచెం కొత్త జానరా. అందుకనే ఇప్పటికీ ఎవరు దాని ఫ్యాంటసీ కామెడీ అంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వట్లేదు. దేర్ ఆల్ థింకింగ్ ఇట్స్ అ హారర్ కామెడీ. హారర్ ఫర్ సంగీత్, నాట్ ఫర్ అస్. మనకి థ్రిల్లే, యూనో. అంటే బికాస్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు థింక్ ఇట్స్ లైక్ విరూపాక్ష లెవెల్ హారర్ ఉంటుంది, లేకపోతే ప్రేమ కథా చిత్రంలో కూడా హారర్ ఉంటుంది. హారర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు బికాస్ ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. నువ్వు సినిమా చూసి బయటకు వచ్చి ఏం లేదు, అంత భయం లేదు అంటే బ్రో భయం కోసం తీయలేదు బ్రో నేను సినిమా, నువ్వు హారర్ కామెడీ అనుకున్నావు. బట్ ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ. ఫ్యాంటసీ అంటే మిథికల్ ఎలిమెంట్స్, మిథికల్ క్రీచర్స్, అది సినిమా. దట్ ఈస్ ఫ్యాంటసీ, దట్స్ ద ఫ్యాంటసీ దట్ విత్, దాంతో దెర్ ఇస్ కామెడీ. సో అది కొత్త జానరానే. అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇట్స్ అ న్యూ జానరా, బట్ వీ ఆల్రెడీ సీన్. ఇప్పుడు మనం విఠలాచార్య గారి కథలు మూవీస్, లేకపోతే పాతాళ భైరవి, ఇవన్నీ మనం చూస్తున్నాం ఫ్యాంటసీ. సో అది మళ్ళీ గెటింగ్ బ్యాక్. అండ్ మనం ఒకప్పుడు విన్న కథలే ఇప్పుడు జనరేషన్కి ప్రాపర్గా అర్థమయ్యేటట్టు, అండ్ ఫర్ కిడ్స్ టు రియలీ ఎంజాయ్ అండ్ ఫర్ ఈవెన్ ఫ్యామిలీ టు వాచ్. ఎందుకంటే ద కామెడీ మేము చేసింది, నేను ఎప్పుడు చూడడానికి ఇష్టపడే సినిమాలే నేను చేస్తాను ప్రొడక్షన్. అండ్ నేను పెద్ద స్క్రీన్కి వెళ్ళినప్పుడు అడల్ట్ కామెడీ అదేమి నేను ఎంజాయ్ చెయ్యను అసలు. అంటే ఏమో ఫర్ సమ్ రీజన్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. నేను జెన్యూన్గా సర్ప్రైజ్, ఫీల్ గుడ్ కూడా కాదు, అన్ఎక్స్పెక్టెడ్ కామెడీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే మనం ఎంత స్మార్ట్ అయిపోయామంటే యాజ్ అన్ ఆడియన్స్ వీఆర్ గెస్సింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. అన్ఎక్స్పెక్టెడ్ కామెడీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ దట్ ఐ థింక్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ రైటింగ్. సో నేను రాకాసాలో కూడా ద కామెడీ ఈజ్ లైక్ దట్. సో నేను అది చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ మీరు థియేటర్కి వచ్చినప్పుడు కూడా ఐ థింక్ ఆ ఎలిమెంట్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. యునో ఒక రియాలిటీ, మీ రియాలిటీకి ఒక పాజ్ బటన్ నొక్కి థియేటర్ లోపలికి వచ్చి పాప్కార్న్ తింటూ వాచింగ్ అ ఫిలిం, ఫుల్లీ టేకింగ్. మేము ఫ్యాంటసీ చూపిస్తే ఫ్యాంటసీ తీసుకోవడం, హారర్ చూపిస్తే హారర్ తీసుకోవడం, కామెడీ చూపిస్తే పగలబడి నవ్వి బాగా చేశారు రా సినిమా, ఎంటర్టైన్ అయ్యాం అని చెప్పి బయటకు వస్తారు. దట్ ఈస్ హౌ వీ ప్యాకేజ్డ్ ఎంటైర్ రాకాసా మూవీ. సో ఎంటర్టైన్మెంట్కి, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనే ఏకైక మోటివ్తో తీసిన సినిమా రాకాసా. ఎస్, నిహాస్ ఫార్ములా కూడా చెప్పేశారు ఫ్లోలో. ఎంటర్టైన్మెంట్. అంటే వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు అ థియేటర్, నీకు డబ్బులు పెట్టి థియేటర్కి వస్తున్నప్పుడు దే విల్ థింక్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. నేను నీకు డబ్బులు ఇచ్చిన అంటే నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి.
నేను డబ్బులు పెట్టి ఓడిపోతే ఎట్లుంటుంది, గ్యాంబ్లింగ్లో సాడ్గా ఉంటుంది కదా, చెత్త ఆటరా అనుకుంటాం. ద సేమ్ వే వెన్ దే పే, వెన్ దే కమ్ టు అ థియేటర్, దర్ ఎక్స్పెక్టింగ్ అ సర్టన్ థింగ్స్, అండ్ యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు డెలివర్. మనం ఏదైతే చెప్తున్నామో అది డెలివర్ చేయాలి. సో అలా నాకు తెలిసి రాకాస ఈజ్ అ వెరీ ఫన్ ఫిలిం, ఎంటర్టైనింగ్ ఫిలిం, అండ్ ఫ్యామిలీ అంతా చూసే సినిమా. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో ఫ్యామిలీ అంతా చూసే సినిమా ఎక్కువ ఉండట్లేదు. మనకు సంక్రాంతికి ఎక్కువ వస్తాయి అలాంటి సినిమాలు, ఫ్యామిలీ అంతా చూసేవి. వీల్ హ్యావ్ కొంచెం లవ్ స్టోరీస్ అంటే కొంచెం 18+ లాగా ఉంటుంది. ఇప్పుడు దురంధర్ కూడా ఐ డోంట్ థింక్ కిడ్స్ అలాంటి మూవీస్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఫర్ సెట్ ఆఫ్ ఆడియన్స్. నా సినిమా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు, సంక్రాంతి కాకపోయినా. చూసుకోండి మరి, చూసుకుంటాం మరి. హౌ స్వీట్లీ షీ సెడ్. నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు ఆస్క్ బిఫోర్, లైక్ మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు ఆ టైంలో చిరంజీవి గారు స్టేజ్ పైన ఒక కామెంట్ చేశారు అబౌట్ కాస్టింగ్ కౌచ్ అండ్ ఎవ్రీథింగ్. సుష్మిత గారు అక్కడే ఉన్నారు కూడా. అప్పుడు చిన్మయ్ గారు దానికి ట్వీట్ చేసి, ఐ థింక్ మీ ఫ్యామిలీ ఇక్కడ సెక్యూర్డ్గా ఉండొచ్చేమో, బయట అలా లేదు సార్ అన్న కామెంట్ వినిపించింది. సో దానికి ఏం చెప్తారు? ఎవరికైనా అంటే ఇప్పుడు జనాలు చూస్తున్నారు అంటే వీళ్ళు చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారు, బయట వాళ్ళు లేరు అన్న విధంగా పోర్ట్రే అయ్యింది. అండ్ చెప్పడం కూడా చిన్మయ్య గారు మీరు చూడలేదేమో అన్నట్లుగా కూడా చెప్పారనమాట. సో దాని ప్రకారం మీరేం చెప్తారు బయట ఇండస్ట్రీ పర్సన్గా, ఇండస్ట్రీలో ఉన్న పర్సన్గా? I know stories of people who have been, ante okappudu I'll tell you what casting couch meant was that you are forcefully being asked to do a certain things in order to get a character. That we know. Forcefully. Okappudu undindemo industry lo. Now it's like giving hints. Now it's asking, if you want this, you want this. I know a couple of girls who faced it. మేబీ యాజ్ అ ఫీమేల్ దే కమ్ అండ్ టెల్ మీ, నాకు ఓపెన్గా చెప్తారేమో. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఆడిషన్స్ ఇవ్వడం అదంతా, దే ఆర్ నాట్ కంఫర్టబుల్, దే డెంట్ డూ ఇట్. లేదు అని కాదు, ఉంది. ఇట్స్ నాట్ ఫోర్స్ఫుల్ లైక్ హౌ ఇట్ వాస్ బిఫోర్. నిజంగా ఇఫ్ యూ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ డూ దట్ రోల్, బికాస్ సీ దెర్ ఆర్ ఇడియట్స్. There are people, there are exactly, as a girl you know, advantage తీసుకునే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. Do you want, are you willing to do that? Ante in exchange of work, are you willing to do that అనేది the ball is in your court. I don't think ఇప్పుడు careers నాశనం చేయరు just because you don't want to do that certain thing. There's a lot of approach saying, like probably flirting or asking or whatever it is, but if you don't want to do it, force అనేది, that is the actual మన స్టీరియోటిపికల్గా కాస్టింగ్ కౌచ్ అనే మీనింగ్ ఒకప్పుడు లైక్ ప్రాబ్లీ ఫోర్స్ఫుల్ అండ్ ఆల్. మేబీ డాడీ వాళ్ళు ఇండస్ట్రీ అప్పుడు ఉన్నప్పుడు ఆ పీరియడ్లో మేబీ దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. అండ్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే పెద్దనాన్న ఆ పర్స్పెక్టివ్లో దే సెడ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీ మోర్ బికాజ్ you can say no and get out of there, annattu cheppar is what I took from it. It's also true that baita vallato vesinanni veshalu ma toti because of our family they won't. So there is some truth to that, there is some truth to this also. Asalu where I mean you're saying that it became mutual. It the ball is in the girl's court if you are willing to do a certain things for what you want from. అది తప్పే అంటున్నాను నేను, కరెక్ట్ అనట్లేదు, అది తప్పే. కానీ ఒత్తి ఫిలిం ఇండస్ట్రీలో జరగట్లేదు అది. మన మీద కెమెరాలు ఉన్నాయి అంతే. ఇట్ హ్యాపెన్స్ ఇన్ కార్పొరేట్స్, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. మన మీద కెమెరాలు ఉండి మన మొహాలు జనానికి తెలుసు అంతే. ఓకే, యా, కూల్. సో వీ హ్యాడ్ వెరీ సెషన్. థ్యాంక్ యూ మీనా. నా దగ్గర చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది, లైక్ క్విక్ దిస్ ఆర్ దట్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. కమాన్, చేసేద్దామా? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐ ఫీల్ లైక్ యా, కమాన్, ర్యాపిడ్ ఫైర్. రెడీ? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ లాంగ్ ఇంటర్వ్యూస్? లాంగ్ ఇంటర్వ్యూస్. వాట్ ఈస్ సమ్మర్ ఫర్ యూ? వాట్ ఈస్ సమ్మర్ ఫర్ యూ? అంటే సమ్మర్ అంటే ఏం మామిడికాయలు, గుర్తొచ్చేస్తుంది? మ్యాంగోస్. మామిడికాయలు ఏవి? పండువా, పచ్చి మామిడికాయలు? మామిడికాయలు.
మామిడికాయలు ఎనీథింగ్. ఏది జ్యూస్ పచ్చడి వాట్ ఎవర్. యా, మామిడికాయలు అండ్ లైక్ సమ్మర్ డ్రెస్సెస్. కంఫర్ట్. యా, కంఫర్ట్ క్లోత్. నైస్ నైస్. పవర్ స్టార్ గురించి ఎవరికి తెలియంది మీకు మాత్రమే తెలిసిన ఒక విషయం. నా ఒక్కదానికంటే మా ఫ్యామిలీలో తెలిసిన సరే మీ ఫ్యామిలీలో ఏమేమి జరుగుతుందో తెలియదు కదండి. ఒక విషయం గుర్తులేదు. ఎనీథింగ్ వి నో దట్ ఈజ్ మొహమాటంగా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు, తన పని తాను చూసుకుని. కళబాబాయ్ చిన్నప్పుడు చాలా దెయ్యం కథలు చెప్పాడు పిల్లలందరికీ మా ఇంట్లో. అవునా? అందరిని కూర్చోబెట్టి used to tell horror stories. Yeah. ఓ మై గాడ్, నైస్. చాలా నాటీ అనుకుంటా కదా. Yeah. I mean, the child in Kalan Babai from time to time అలా బయటకు వస్తూ ఉంటారు. సో దట్ నా ఫేవరెట్. నేను ఇప్పటికీ కళ్యాణ్ బాబాయ్ గట్టిగా నవ్వుతూ చూసి నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నాకు చాలా ఇష్టం బాబాయ్ నవ్వు. అంటే ఐ సా కదా పొలిటికల్గా ఆయన ఏదైతే చేశారో హీ డిడ్ నాట్ హ్యావ్ టు డూ దట్. హీ హ్యాడ్ అ వండర్ఫుల్ లైఫ్ ఓన్లీ బికాస్ ఇట్స్ నాట్ రైట్. అన్యాయంగా దోచుకుంటున్నారు జనాన్ని. ఇట్స్ అట్రాషియస్ బిహేవియర్. అండ్ ఆయనకి పబ్లిక్ సర్వీస్ ఇష్టం కాబట్టి హీ గాట్ ఇన్ టు దట్. ఆయనకి దట్స్ మై లైఫ్ పర్పస్ అనిపించింది. సో హీ గాట్ ఇన్ టు దట్. అది చెయ్యాలి అంటే హీ నీడ్స్ like the money that he needs. And Kalan Babai doesn't do anything else apart from cinema. And ఆయనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఆరాధించే ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. he didn't want to let them down. So he said నేను ఇది చేస్తూ he's doing a balancing act. So అంత కష్టం నేను చూసాను కాబట్టి కళ్యాణ్ బాబాయ్లో ఆయన అంత నవ్వినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సారీ, ఐ నో ఇట్స్ నాట్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, బట్ వీ వాంట్ దట్ ఇన్ఫర్మేషన్ టు బి. ఈవెన్ ఆయన నవ్వుతున్నప్పుడు మాకు నచ్చుతుంది. మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు కూడా చూసాం కదా. యా, సో వాట్ ఈస్ యువర్ అబ్సెషన్ విత్ ఎలిఫెంట్స్? They're so cute. I love it. They're very elephants don't forget. అంటే ఒక గుర్తుపెట్టుకుంటాయంట ఎక్కువ. సో నేను పింక్ ఎలిఫెంట్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరిని నేను మర్చిపోను. ఐ ఆల్వేస్ రిమెంబర్. దే ఆల్వేస్ బీ మై ఫ్యామిలీ. భలే చేశారు, ఐ మీన్ సింక్ చేశారు, లింక్ చేశారు. ఓకే, మీరు చరణ్ అన్నకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఒకవేళ అడిగి ఇవ్వాలంటే, అంటే మీరు ఏమన్నా అడగచ్చు కూడా, నాకు ఇది కావాలి అని. ఏం అడుగుతారు ఆ సిచ్యువేషన్? నేను చరణన్నతో పాటు జిమ్ చేస్తానని అడుగుతా. అమ్మో, అంత గ్రేట్ మోటివేషన్ మన దగ్గర జిమ్ చేస్తూ ఉంటే ఎట్లా? మనకే ఫుల్ మోటివేషన్ వస్తుంది, కండలు వచ్చేస్తాయి. సో ఐ విల్ ఆస్క్ హిమ్ దట్ ఐ వాంట్ హిమ్ టు బీ మై జిమ్ పార్ట్నర్. అది గిఫ్ట్ కాదు, అది గిఫ్టే కదా. రామ్ చరణ్ గారు టైమ్ ఇస్ గిఫ్ట్ బికాస్ హీస్ అ వెరీ బిజీ పర్సన్. ఆయన టైం ఇస్తున్నాడు నాకు, 1.5 hours అన్డివైడెడ్ అటెన్షన్ ఇస్తున్నారు జిమ్ లో అంటే దట్ ఈస్ అ గిఫ్ట్. ఓకే, కూల్. సో వానిటీ వ్యాన్ చిల్ ఆర్ అవుట్డోర్ కేఓస్? వానిటీ వ్యాన్ చిల్. ఓ, వానిటీ లేకపోతే అవుట్డోర్? అవుట్డోర్ చిల్. అవునా? అవుట్డోర్ చిల్ ఆబ్వియస్లీ. యా. చిరంజీవి గారి గ్రేసా, రామ్ చరణ్ గారి స్వాగా? చిరంజీవి గారి గ్రేస్. ఎనీ టైమ్. యా. వాట్స్ ఇట్ వన్ లై యూ టెల్ టు యువర్ సెల్ఫ్? వన్ లై? ఐ డోంట్ థింక్ ఇట్స్ అ లై, బట్ like you can say like morning నేను త్వరగా లేచిపోతాను, I mean లేస్తాను early. I wake up at 5 o'clock, so I wake up very early. One lie I tell myself, ఏం పర్లేదు ఇందులో అన్ని ఎక్కువ క్యాలరీస్ లేవు, నేను eat up. అవి బర్న్ చేయడానికి ఎక్కువ వర్కౌటా? ఓకే. ఆన్లైన్లో పర్చేస్ చేసిన మోస్ట్ యూస్లెస్ థింగ్? వన్ జ్యువెలరీ బాక్స్ ఐ బాట్. ఇట్లా ఆన్లైన్లో ఇంత ఉండింది, వావ్ ఐ కెన్ స్టోర్ అ లాట్ ఆఫ్ జ్యువెలరీ అనుకున్నా ఇంత వచ్చింది. ఐ కాంట్ ఈవెన్ పుట్ లైక్ వన్ వాచ్ ఇన్ ఇట్. సో దట్ వాస్ వెరీ యూజ్ అండ్ దేర్ వాస్ నో రిటర్న్ ఆప్షన్. సో వేస్ట్గా నా ఇంట్లో పడింది. ఓకే, ఫుల్ డ్రెస్అప్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్న ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటిది అవి? ఫుల్ డ్రెస్అప్ అయిన తర్వాత క్యాన్సిల్ అయిన ప్లాన్స్? చాలా చిరాకు తెలుసా, లాస్ట్ మినిట్లో ప్లాన్స్ క్యాన్సిల్ అయితే. నేను ఎప్పుడు చెయ్యా, మా ఫ్రెండ్స్ అందరు చేస్తారు. సో యా, ఉన్నాయి చాలాసార్లు, చాలా సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప ఫ్రెండ్స్ ఏం కాదు నాకు. వాళ్ళు మంచోళ్ళు. దే వెరీ నైస్. ఆఫ్ కోర్స్ జాను, భాగీరథిక, దే వెరీ నైస్. వాళ్ళ పాపం
ఎక్కువ క్యాన్సిల్ చేయరు. నౌ దే హ్యావ్ లైవ్స్, నో ఇద్దరికి పిల్లలు ఉన్నారు, వన్ పర్సన్. వేరే ఫ్రెండ్స్ మామూలుగా క్యాన్సిల్ చేస్తారు. ఓకే ఓకే, నాట్ ఎక్స్టెండింగ్ దిస్. యా, ఇన్ యువర్ ఫ్యామిలీ గ్రూప్ చాట్ హూ సెండ్స్ మోస్ట్ మెసేజెస్ అండ్ హూ ఇగ్నోర్స్ ఆల్? హూ సెండ్స్ మోస్ట్ మెసేజెస్? అండ్ హూ ఇగ్నోర్స్? తేజ్ బాబా సెండ్స్ మోస్ట్ మెసేజెస్, చరణ్ ఇగ్నోర్స్. ఓకే, అంటే గ్రూప్ ఉంది, గ్రూప్ పేరేంటి? మెగా ఫ్యామిలీయా? గ్రూప్ పేరు చెప్పండి ప్లీజ్. కజిన్సా? ఓకే ఓకే. ఇఫ్ బీయింగ్ ఫుడీ ఈజ్ అన్ అవార్డ్, హూ వుడ్ గెట్ దాట్ ఇన్ మెగా ఫ్యామిలీ? బీయింగ్ ఫుడీ ఈజ్ అన్ అవార్డ్, పాపం అందరు, నేను ఆలోచిస్తారు అందరు డైట్లోనే ఉన్నారు గత 3 సంవత్సరాల నుంచి. ఫ్యామిలీ డైట్ చేస్తే ఎట్లా అండి మీరు? అంత డైట్లో నాకు ఇప్పుడు చూస్తుంటే నేనే ఫుడీ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐ గివ్ మై సెల్ఫ్ సమ్ లెవరేజింగ్, ఇట్స్ ఓకే, ఐ కెన్ ఈట్, ఐ వర్క్అవుట్. పాపం వాళ్ళకి బాయ్స్ కదా, దే విల్ హ్యావ్ యాబ్ షార్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, వాళ్ళు కొంచెం కూడా తినలేరు. సో నేనే. అవునా? యా, బికాజ్ ఐ ట్రై అ లాట్. తీసుకెళ్ళిపోతారు, మొన్న ఫిల్మ్ ఫేర్లు, గద్దర్ అవార్డులు, ఇప్పుడు ఇది కూడా అవార్డు. నాకు ఆప్షన్ ఇస్తే అన్ని నేనే తీసుకుంటా. నైస్. సో మెగా ఫ్యామిలీలో బెస్ట్ షెఫ్ ఎవరు? సుష్మిత. అవునా? మేము ఇంకా మెగాస్టార్ పేరే చెప్తారేమో, దోశలు వేస్తున్నారు కదా అని అనుకున్నాం. దోశ దాట్ ఈస్ స్పెషల్, బట్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ వెరైటీ హన్యక బాగా చేస్తుంది. సో నిహారిక గారిని గుర్తుపెట్టుకోవాలి అంటే ఆడియన్స్ ఒక లైన్తో గుర్తుపెట్టుకోవాలంటే ఆ లైన్ ఏం చెప్తారు? ఈ లైన్తో నన్ను గుర్తుపెట్టుకోండి అన్నట్టు, ఆ టైప్స్. She was a real person. She is a real person. She is. Yeah, I don't. Yeah. Thank you so much. It was very nice talking with you. I had huge, like నాకున్న అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి హ్యాపీగా ఉన్నా, చాలా హాయిగా ఉందా కడుపు? ఓకే. Thank you so much and I wish you all the very best for Rakasa. Thank you, Veena. Thank you so much.